ఆ, సూచక క్రియ సూచక క్రియ వలన వాక్యమును స్థిరపరచబడెను. వాక్యము స్థిరపరచబడింది. ఆమేన్. సూచక క్రియ జరిగితేనే ఆ వాక్యమునకు విలువ. ఈరోజు ఒక అద్భుతం జరుగుతుంది అంటేనే దేవుని యొక్క శక్తి. ఆ సూచక క్రియకు విలువ, ఆ సూచక క్రియకు విలువ. కాబట్టి అక్కడ అంటున్నాడు, వారికి వెనువెంట ఉండి ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? సూచక క్రియలు చేస్తూ వచ్చాడు. అందుకనే మార్క్స్ వార్త 16 నుండి కిందికి చదువుకుంటే మీరు బైబిల్ లేఖనాల్లో చూస్తే అక్కడ అంటారు, మీరు నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నువ్వు నమ్ము, ఆయన దేవుడని నమ్ము, నువ్వు రక్షింపబడతావు. ఒకవేళ నువ్వు నమ్మలేదా, రక్షణ లేదు అని చెప్పాడు. దానికి ఎవరు బాధ్యులు కారు. ఈరోజు సువార్త యూట్యూబ్లో వినబడుతుంది, అన్ని టెలిగ్రామ్స్లో వినపడుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో తప్పకుండా వారే రక్షింపబడతారన్న. నమ్మకపోతే చెప్పుతున్నటువంటి వారు వారి బాధ్యతగా చెప్తున్నారు, యేసు నిజ దేవుడు రక్షకుడు అని. నువ్వు ఒకవేళ విని ఈ మాటలు కనుక విని నువ్వు నమ్మితే రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడతావు, నీ పిల్లలు రక్షింపబడతారు, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీకు క్షేమం కలుగుతుంది. ఒకవేళ నువ్వే నమ్మకపోతే నీ పిల్లలకు రక్షణ లేదు, నీ కుటుంబానికి రక్షణ లేదు, నీ బంధువులకు రక్షణ లేదు, నీ ఇంటి వారికి రక్షణ లేదు, నీ పొరుగు వారికి రక్షణ లేదు. చాలామంది చెప్తారు, మా ఇంటి పక్క వారు రక్షణ పొందారయ్యా, యేసుప్రభు దగ్గరికంటే వెళ్ళారట, వారు బాగుపడ్డారు, బాగున్నారు. మంచిదే, కానీ నీవు బాగుపడాలి. వాళ్ళ గురించి నువ్వు చెప్పడం కాదు, నీవు నీ కుటుంబం గురించి నీవు ఆలోచించి నీవు కూడా బాగుపడాలి. ఆ రీతిగా దేవుని మీరు స్తుతించే వారిగా ఉంటే దేవుని కార్యాలు మీలో కూడా జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్య ప్రకారముగా మన దేవుని కార్యాల గురించి ప్రార్థన చేద్దాము. దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీ జీవితంలో చేస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. మనకిచ్చిన దేవుడు మీకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. నువ్వు నమ్మితే కనుక ఆ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. నెలలో ఉంచండి. ప్రార్థన. కృపా కనికరము కలిగిన దేవ, పరిశుద్ధుడమైన మా తండ్రి, నీకు వందనములు. తండ్రి, ఇదిగో నీ ప్రేపట్లతో ఈ రాత్రి మీరు మాట్లాడి ఉన్నారు. తండ్రి, ఇదిగో తండ్రి, ఎంతోమంది అయితే ఏ మాటను విని ఒకవేళ నేను, నా పిల్లలు, నా కుటుంబము రక్షణలోనికి రావాలి అనుకుంటే నిత్యముగా ప్రభువా, ఈ రోజున దేవాలయం యొద్ద కూర్చున్న వాడిని యొక్క కాళ్ళు అనుదినం మోసుకొని వస్తున్నటువంటి వాడిని నిజంగా అక్కడ దింపుతూ ఉన్నప్పుడు ఎంతోమంది చూశారు. ఈయన కూడా ఇదిగో మేము అనుదినం చూసామే అని ఆ ఊరు వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా కన్నా ముందే కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేచి నడుస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి క్రియ జరిగింది అంటే వారు ఒకటే చెప్పారు, నజరేయుడైన యేసు క్రీస్తు నామం. నజరేయుడైనటువంటి యేసు నామంలోనే స్వస్థత, విడుదల, రక్షణ కలిగి ఉంది. కాబట్టి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని, రక్షణ మార్గములో మీ పిల్లలు, మీ కుటుంబాలు కూడా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకను కూడా అనేకులు రక్షణలోనికి రావాలి. వేలాది ప్రజలు యేసు దేవుడు అని, రక్షకుడు అని నమ్మనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా నేను తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అనేకులు కూడా రక్షింపబడాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ వాక్యము 30, 60, 100 ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి దేవుని యొక్క రక్షణ కుటుంబాలకు దేవుడే వారిని దర్శించి నిత్యముగా దేవుని యొక్క రక్షణ ఆ కుటుంబాలు తెలుసుకొని ప్రభు రాకడకు రాజ్యానికి
మనము కూడా దేవుడు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి దేవుని లక్ష్యంలోనికి రావాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. వందనాలు. గాడ్ బ్లెస్ యు.